రెడ్డిని తాజాగా టార్గెట్ చేసిన నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన వియ్యంకుడికి సంబంధించినటువంటి అంశం అన్నది ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తన మీద కేసు నమోదు చేయడం మీద స్పందించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ చౌకబారుతనానికి నిదర్శనం అన్నారు. 4.5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి కేవీ రావు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, నేను కేవీ రావుని బెదిరించినట్టు అలా ఫోన్ చేసినట్టు ఆధారాలు లేవు. వాల్యుయేషన్ అనేది ఎప్పుడు చర్చకు లోబడి ఉంటుంది. ఆ సంస్థలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్థల భాగస్వాములు ఎవరు కూడా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియదు. అసలు కేవీ రావుని నేను ఎప్పుడూ కలవలేదు, చూడలేదు. నాపై తప్పుడు కేసు పెట్టినందుకు టీడీపీ వాడుకున్న తొత్తు, నాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, తెలుగు సినిమా మసాలా స్క్రిప్టు, నాపై అసత్య ఆరోపణలు చేసిన కేవీ రావు మీద పరువు నష్టం వేస్తాను. కాలిఫోర్నియాలో కూడా ఎక్కువగా ఉండే అతని మనీ లాండరింగ్ వ్యవహారాలన్నీ లాస్ ఏంజల్స్లోని FBI దృష్టికి వెళ్తాయి. నాపై ఎఫ్ఐఆర్ చంద్రబాబు కట్టు కదా. ఈ కట్టప్ప స్క్రిప్ట్ రైటర్గా మారి నన్ను భయపెట్టడానికి చేస్తున్న యత్నం ఇది. చంద్రబాబు ఎన్ని చేసినా అవన్నీ మా విజయానికి దోహదపడతాయి అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం 1997లో కాకినాడ పోర్టుని ADB నిధులకు ఉపయోగించి పబ్లిక్ సంస్థగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థగా మార్చింది. తన కులమిత్రుడు కేవీ రావును బ్యాక్డోర్ ఎంట్రీలో చైర్మన్ MDగా చంద్రబాబు నియమించారు అని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తల మీద కక్ష సాధింపులకు పాల్పడి దక్షిణ భారత కింగ్ జాంగ్ ఉన్లా చంద్రబాబు తయారయ్యారని దుయ్యబట్టారు. ఆయన విధానాలకు ఎల్లో మీడియా వంత పాడుతోందన్నారు. పోలీసులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని, టీడీపీ రాజ్యాంగం ప్రకారం కాదన్నారు. అభద్రతా భావంతో చంద్రబాబు వేలాది మందిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంలో తాను చూసుకోలేని స్థితికి బాబు దిగజారని చెప్పారు. దేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో రాష్ట్రంలో మాత్రం ప్రజలు భావ ప్రకటన హక్కుకు స్వేచ్ఛకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.